ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చి 26వ తేదీ 2025 సంవత్సరం బుధవారం. రాష్ట్రమంతా క్రైస్తవ లోకం ఆందోళన చెందుతున్న దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి దుర్మరణం గురించి క్రైస్తవులారా పట్టించుకోండి. ఈ విషయంలో మనం అందరం అప్రమత్తులై ఉందాము. ఈ బైబిల్ చదివాను అనే బైబిల్ అంతా బూతులు అని చెప్తుంటారే, బైబిల్ని తగలబెడతారే, వాళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి. నాశనమునకు ముందు గర్వము నడచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడచును. సామెత 16:18. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథాన్ని బూతుల పుస్తకం అని ఆ బైబిల్ని చొక్కిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళకి ఈ మాటలు వర్తిస్తాయి. 115వ కీర్తన 14 వారి విగ్రహములు వెండివి, బంగారువి, అవి మనుషుల చేతితో తయారు చేయబడినవి. వాటికి నోరుండియు పలకవు, కళ్ళుండియు చూడవు, చెవులుండియు వినవు. మన దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యంతో మనం ఆరాధిస్తాం. అదేవిధంగా దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి దుర్మరణానికి పండగ చేసుకుంటున్న క్రైస్తవ వ్యతిరేకులు, మతోన్మాదులకి రోమా 8:31 చదవండిరా బుగియా. అదేమనిందంటే రోమా 8:31, ఇట్లుండగా దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధెవ్వడు. చాలా మాట. అదేవిధంగా యుద్ధము యెహోవాదే. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. ఆ మాట ఎక్కడ ఉందండి? కీర్తన 94వ కీర్తన 9వ ఉంది. చెవులు కలుగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున, అన్యజనులను శిక్షించువాడు గ్యారంటీ యాయేస్తాడు ఏత. 94 కీర్తన 9వ చదువుకోండి. క్రైస్తవుల్లోనే పిచ్చి క్రైస్తవులు కొందరు ఉన్నారు. అందులో ఒకళ్ళిద్దరు అదేంటి, తన భక్తుల్ని, క్రైస్తవుల్ని చంపిన వాళ్ళని ఆయన శిక్షించడా అని ఒక వీడియో చూశాను. అందులో ఓ పాట కూడా ఉదహరించారు. ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అనే పాట. అది భక్త తుకారం అనే సినిమాలో, ఆ సినిమా లోకస్తులు కాబట్టి అలాంటి వాళ్ళకి 94వ కీర్తన 9వ నేను గుర్తు చేస్తున్నాను. బైబిల్లో ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, అంతా గమనిస్తున్నాడు. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఇంకొక పాట ఉంది, అది లోకం. మనల్ని లోకం నుండి వేరు చేశాడు, క్రైస్తవుల్ని. మన పౌరస్థితి పరలోకమందుంది కాబట్టి ఈ లోక సంబంధమైన పాటలు ఏంటంటే, మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు, సుఖము శాంతి ఆనందం నా నొసటను రాయుట మరిచాడు. రాము అనే సినిమాలో ఎన్టీ రామారావుకి ఘంటసాల పాడిన పాట ఇది. దేవుడికంట సుఖం శాంతి లేనప్పుడు, అంటే ఆయనకి
నెమ్మది పీస్ఫుల్గా లేనప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు మనిషిని చూశాడంటే దేవుడు. పిచ్చి మనుషులు, పిచ్చి లోకం. దేవుడికే వంకలు పెట్టి దేవుడినే వర్ణించే వీళ్ళని లోకస్తులు అంటారు, అన్యులు అంటారు. ప్రవీణ్ పగడాల గారి భౌతిక కాయం ముఖం మీద కత్తిఘాట్లు ఉన్నాయంటున్నారు. ఆయన నడిపిన బైక్ చెక్కు చెదరల, అంటే అలా తీసుకెళ్ళి ఓ పక్కన వాల్చి పెట్టారు అన్నట్టుగా. ఏమో ఈ పోస్ట్ మార్టం మీద కూడా కొంతమంది ఒక వింత కామెంట్స్ చేస్తున్నారు. అది కరెక్ట్గా జరుగుద్దా లేదా అన్నట్టుగా. 3 రోజులు పట్టుద్దంట పోస్ట్ మార్టంకి. ఏదేమైనా చాలా ఘోరాతి ఘోరం. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయటానికి ఇంతటి నీచాతి నీచమైన కార్యం. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదు, కానీ ఇది ఖచ్చితంగా హత్య అని నా మనసు అనుకుంటున్నది. ఆయన రాకపోకల్ని గమనించి చేసిన పని ఇదని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు అనంత జ్ఞాని, సర్వసంపదలో ఆయన దగ్గర ఉంది. ఆయనను వంక పెట్టడానికి అవకాశం లేదు. సినిమా పాటలు, చెత్త చెదారం, వాటి వైపు దృష్టి పెట్టమాకండి. ఎవరికి ఏం చేయాలో ఆయన అన్నీ చూస్తున్నాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. మళ్ళీ చెప్తున్న 94వ కీర్తన 9వ వచనం, రోమ 8వ అధ్యాయం 31వ వచనం, నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి. ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యూదా గోత్రపు సింహము అని వివరించబడింది. అంటే ఆయన రాజులకు రాజు అయితే మనము రాజులైన యాజక సమూహం. మనం విశ్వాసులకు ప్రకటించడం కాదు, ఇప్పుడే నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. భవిష్యత్ ప్రణాళిక ఏంటో దాన్ని రచించి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి జరగాలని, సమాధి కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా జరగాలని, ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఓదార్పు అనుగ్రహించాలని, క్రైస్తవుడిని, ఫేక్ క్రైస్తవుడిని కాదు, నిజ క్రైస్తవుడిని అని, సేవకుడిని అని ఉన్న వాళ్ళందరూ దయచేసి ఇకనైనా స్పందించండి. ప్రతి క్రైస్తవ కార్యక్రమాల్లో మనం పాల్గొందాం. రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మనం పరిగెత్తడం కాదు, ఇందులో అత్యుత్సాహంగా మనం పాల్గొందాం. మన బలమేంటో చూపిద్దాం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. క్రైస్తవ నాయకులారా, క్రైస్తవ సేవకులారా, మీకు చెప్పేంత తెలివి నాకు లేదు, కానీ వాక్యాలని తీసి మీ ముందు పెట్టి గుర్తు చేస్తున్నాను.